ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. కేటీఆర్ కి సంబంధించినటువంటి 2-3 వీడియోలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కొంత షేక్ చేస్తున్నది. ఓవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించిండని, కేటీఆర్ ఆ హీరోయిన్ ఫోన్ విన్నాడు, ఈ హీరోయిన్ ఫోన్ విన్నాడు, ఆ హీరోయిన్ ఆ హోటల్కి రమ్మని చెప్పిండు, ఈ హీరోయిన్ ఈ హోటల్కి రమ్మని చెప్పిండు, పార్క్ హయాత్ రూమ్ నెంబర్ 820లో కేటీఆర్ ఒక హీరోయిన్తో ఉండనని, ఒక హీరోయిన్ కేటీఆర్ కోసం వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 2015 నుండి ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రతి అంశం నా దగ్గర వీడియో రికార్డింగ్ ఉన్నది. ఆ ఫుటేజ్ బయట పెడతా, కేటీఆర్ చేసిన భాగవతం మొత్తం బయట పెడతా, కేటీఆర్ బండారం బయట పెడతా, కేటీఆర్ అంతు చూస్తా, సంగతి చూస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఎవరెవరైతే కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించిండు, హీరోయిన్లను వాడుకున్నాడు, హీరోయిన్లకు డక్స్ ఇచ్చిండు, హీరోయిన్లను మొత్తం ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకు గతంలో కేటీఆర్ చెప్పినటువంటి మాటలు, గతంలో కేటీఆర్ ఇచ్చినటువంటి కౌంటర్ వీడియోని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎవరెవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో కేటీఆర్ పైన, కేటీఆర్ గురించి రోజు ఎవరైతే వీడియోలు చేస్తూ ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్లో ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండని చెప్పి ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాట్లాడేటటువంటి వ్యక్తులకు కేటీఆర్ వీడియోతోటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంత కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందుకే గతంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడినటువంటి 2-3 వీడియోలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఛానళ్ళు మొన్నటిదాకా గత 3 నెలల నుండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. సో కేటీఆర్ కోసం ఈ హీరోయిన్ వచ్చింది, కేటీఆర్ ఏది కేసీఆర్ కొంపలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కుంపటి అని చెప్పి ఇలాంటి తమ్లైన్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి కొంతమంది కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏం చేశారు, కేటీఆర్ గతంలో మాట్లాడినటువంటి వీడియోలు తీసుకొచ్చి ఆ ఎవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళకి కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ వీడియోలతోటి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నాయి. ఇక చాలామంది లీడర్లు రకరకాలుగా మాట్లాడుతారు, కేటీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపు ఆ ఫోన్ ట్యాపు, మొత్తం కేటీఆర్ ఇజ్రాయెల్ దేశం నుండి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఆ సర్వర్లు ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు బండి సంజయ్ ఇంటికాడ, రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టిండు, ఆ హీరోయిన్ల ఇంటికాడ, ఈ డైరెక్టర్ల ఇంటికాడ పెట్టిండని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఒకసారి కేటీఆర్ ఏమని కౌంటర్ ఇచ్చిండు, కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏందనేది చాలా క్లియర్ కట్గా ఒకసారి ఇది వినేటటువంటి కార్యక్రమం చేయండి. గతంలోనే కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ ఏమని మాట్లాడిండు, ఆయన మాట్లాడినటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంది, అసలు రహస్యం ఏందనేది ఈ వీడియో చూసిన తర్వాత పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినే కార్యక్రమం చేయండి. ఆగుర్రి, నేను చెప్తా ఏమని చెప్పిండు కేటీఆర్ ఏం కథ అనేది. ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు, ఏడైతుందో ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింక్లు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో తీ, ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఈ 100 రోజులల్లా అస్సలు పనిచేసే. నేను ఏమంటున్నా, కేటీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే, మేమేమన్నా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడి ఉంటే మా మీద కేసులు పెట్టుర్రి, మమ్మల్ని విచారణకు పిలువుర్రి, ఎంక్వైరీ చేయర్రి, అన్నిటికీ సహకరిస్తాం, మేము తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయరి, జైల్లో పెట్టురు అనేటటువంటి కోణంలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల్లో ఒక్కసారైనా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఒక్క ఎవిడెన్స్ అయినా తెరపైకి తీసుకొచ్చిరా? ఒక్క చిన్న ఆధారమైనా, పోనీ ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి ఇగో పలాని కేటీఆర్ నన్ను ఇబ్బంది పెట్టాను, పలాని కేటీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేసి నా రికార్డింగ్లు ఆయన దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను వాడుకున్నాడు అని చెప్పి ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి చెప్పిందా? ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడిర్రా? పోనీ కొండా సురేఖ గారు గతంలో ఆమె మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆమెనే ఆరోపించింది స్టార్టింగ్లో
కేటీఆర్ ఆ హీరోయిన్ వాడుకున్నాడు, ఈ హీరోయిన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టిండు, కేటీఆర్ డ్రగ్స్ ఇచ్చేది, ఫోన్ ట్యాపింగ్ చేయించేది, ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు. గతంలో సమంతకు సంబంధించినటువంటి టాపిక్ని కూడా సమంతను కేటీఆర్తో కలిపి అట్లా కూడా ఆరోపణ చేసింది కొండా సురేఖ. గతంలో కేటీఆర్ నోటీస్ ఇచ్చిండు, ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు, మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం అద్దులో ఉండి మాట్లాడాలి, ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడతామంటే అది కాదు కదా అని చెప్పి గతంలో కొండా సురేఖ గారికి నోటీస్ ఇచ్చినారు. కొండా సురేఖ గారు గతంలో సారీ కూడా చెప్పినట్టున్నారు. తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొండా సురేఖ గారిని మందలించినారు, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, ఎవిడెన్స్ ఉంటేనే, ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే ఆరోపించాలి, ఆరోపణలు ఇష్టానుసారంగా చేస్తే కరెక్ట్ కాదు, సెన్సిటివ్ మ్యాటర్ కదా. ఒక హీరోయిన్ని ఒక పొలిటికల్ లీడర్ని పట్టుకొని కలుపుకుంటా ఏదో మాట్లాడుకుంటా ఉంది, కరెక్ట్ కాదు కదా అని చెప్పి గతంలో కొండా సురేఖ గారికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు హెచ్చరిక జారీ చేశారు. తర్వాత కొండా సురేఖ గారు సైలెన్స్ అయిపోయారు, ఆ టాపిక్ మళ్ళీ తెరపైకి రాలే. కానీ ఇక కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుకుంటూనే వచ్చారు. ఆ రూమ్ నెంబరు, ఈ రూమ్ నెంబరు, ఆ ఆర్మూర్ జీవన్ రెడ్డి కేటీఆర్ కోసం హీరోయిన్లను తెచ్చి కేటీఆర్ రూమ్లకు పంపించేదని చెప్పి మస్తుగా మాట్లాడి. మొన్న గజలకాంతం అన్న ఏం చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్, ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఆ రూమ్ నెంబరు, ఈ రూమ్ నెంబరు, పార్క్ హయత్ రూమ్ నెంబర్ 820 ఆడున్నాడు, జీవన్ రెడ్డి పట్టుకొచ్చేది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. మరి కేటీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ ఇబ్బంది పెడితే ఆ పార్క్ హయత్కు సంబంధించినటువంటి హోటల్ సీసీ ఫుటేజ్ బయట పెట్టొచ్చు కదా. 2015 నుండి 2023 దాకా అన్నీ ఉన్నాయి నా దగ్గర అన్నాడు. మరి 2015లో జరిగినటువంటి ఘటన ఇప్పటిదాకా నీ దగ్గర ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎవిడెన్స్ ఎందుకు బయట పెట్టలే? ఇప్పుడు పార్క్ హయత్ నిజంగా రూమ్ నెంబర్ 820లో వాళ్ళు బుక్ చేసుకుంటే ఆ బుకింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా హోటల్స్లో, మరి ఆ బుకింగ్ డీటెయిల్ బయట పెట్టలే ఎందుకు? జీవన్ రెడ్డి హీరోయిన్లను పట్టుకొస్తాడని చెప్తాడు, మరి జీవన్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, ఏమైనా ఫోటోలు వీడియోలు ఉన్నాయా? మళ్ళీ కాంతమన్న ఇంకో మాట చెప్పిండు మొన్న ప్రెస్ మీట్లో, హీరోయిన్ అంటే ఈయనకు ఫోన్ చేసి చెప్పిందట, ఒక హీరోయిన్ నాకు ఫోన్ చేసి అన్నీ చెప్పింది, నేను ఆమె పేరు చెప్పలేకపోతున్నా అన్నాడు. మరి ఆ హీరోయిన్ తోటి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిపోయినావు, కేటీఆర్ నిన్ను ఇబ్బంది పెట్టింది కదా, ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది, నువ్వు కేటీఆర్ పైన కంప్లైంట్ ఇయ్యి, ఖచ్చితంగా మనం ముందుకు పోదాం లీగల్గా అని చెప్పి ఆ హీరోయిన్తో చెప్పలేందుకు, ఆ హీరోయిన్ తోటి కేటీఆర్ పైన కేసు పెట్టేందుకు? అంటే ఎంతకోసంత మాట్లాడవచ్చు, మాటలు మాట్లాడడం చాలా ఫ్రీ కదా. మనం ఏమైనా కష్టపడి పని చేస్తే ఒళ్ళును వస్తుంది, ఏదైనా కొనుక్కొని తినాలంటే పైసలు అవుతాయి, మాటలకు ఏది లేదు కదా, మాటలు ఫ్రీ, నువ్వు ఎట్లా మాట్లాడినా మాట్లాడవచ్చు, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, నీకు పెద్ద ఇబ్బంది లేదు. అంటే కాంతమన్న ఇలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేసిండు. 2023 నుండి ఇప్పటిదాకా 2 years, దాదాపు 18 months అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, మరి ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలే ఎందుకు? కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసు అని చెప్పారు, మరి ఎందుకు బయట పెట్టలే ఒక్క ఎవిడెన్స్? కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు, ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టలే ఎందుకు? కాళేశ్వరం స్కామ్ అని చెప్పారు, బయట పెట్టలేందుకు ఎవిడెన్స్? నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే సిబిఐకి విచారణ ఇవ్వచ్చు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం ఇవ్వచ్చు కదా, సిబిఐ బయట పెడుతుంది కదా, పెద్ద సంస్థ కదా సిబిఐ, మరి సిబిఐకి ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ పిన్ టు పిన్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓ కేటీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, భూకంపం బదలు కొట్టిండు, కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఈ హీరోయిన్ ఇబ్బంది పెట్టడం, మాట్లాడడం చాలా ఈజీ, ప్రూవ్ చేయడమే కష్టం. గతంలో పొంగులేటి సీనన్న ఏం చెప్పిండు, ఏది ఆయన నార్త్ కొరియా సౌత్ కొరియా పోయినప్పుడు పోయినసారి దీపావళికి, ఈసారి దీపావళికి పొలిటికల్ బాంబులు వేలబోతున్నాయి, కేటీఆర్ అరెస్ట్ కాబోతుందని చెప్పిండు. పొలిటికల్ బాంబు కాదు, కుక్కతో ఒక బాంబు కూడా వేలలే, మొత్తం ఫెయిల్ అయిపోయారు. బాంబులు కాదు గింబులు కాదు, మొత్తం ఆగమైపోయారు, మొత్తం బాంబులు లేదు గింబులు లేదు, ఫెయిల్. మరి కేటీఆర్ పైన ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆధారాలు ఎందుకు లేవంటున్నా? ప్రభుత్వం తెలుసుకుంటే ఆధారాలు చిట్కలా బయటకు వస్తాయి, మరి ఎందుకు ఆధారాలు బయటకు వస్తలేవు? కేటీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే కేటీఆర్ చేసినటువంటి ఒక చిన్న ప్రూఫ్ ఎందుకు బయట పెట్టలేకపోయారు? సిట్ అధికారులు ఏమన్నా చెప్పిర్రా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ ఈ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు అని చెప్పి సిట్ ఏమన్నా తేల్చి చెప్పిర్రా? సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ లీడర్లను కూడా సిట్ అధికారులు పిలుస్తారు కదా, ఒక్కొక్క లీడర్ పోయి వాళ్ళకి జరిగినటువంటి సంఘటన అంతా చెప్తారు కదా, వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా సిట్టు ముందు చెప్తారు కదా, మాకు అనుమానాలు ఉన్నాయి ఈ లీడర్ మీద ఆ లీడర్ మీద అని చెప్పి కొంతమంది పోయి ఆల్రెడీ సిట్టు ముందు విచారణకు హాజరయ్యి బాధితులు అందరూ పోయి చెప్పుకుంటారు కదా, ఆ అవకాశం కూడా సిట్ ఇస్తుంది కదా. సిట్ అధికారులు ఏమన్నా తేల్చి చెప్పిరా కేటీఆర్ ట్యాపింగ్ చేసిందని? చెప్పలే కదా, ఇంకా విచారణ కొనసాగుతుంది కదా. మరి మీరెట్లా చెప్తారు కేటీఆర్ఏ ట్యాపింగ్ చేసిందని చెప్పి? మీరెట్లా ఆరోపిస్తారు కేటీఆర్ఏ ఉన్నాడు మొత్తం అంశం వెనకాలని చెప్పి? ఇవన్నీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో వీడియో కూడా చూడండి, కేటీఆర్ ఏమని చెప్పిండో. హీరోయిన్లతోటి లింక్ పెట్టినప్పుడు, కేటీఆర్ లింక్ పెట్టినప్పుడు కేటీఆర్ అప్పుడు కూడా ఒక మాట మాట్లాడిండు, అది కూడా మరి వినే ప్రయత్నం చేయండి ఏం చెప్పిండో. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్ గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు, ఏముందో విషయం ఎవరికి తెలియదు.
పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్ గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు సో ఇట్లా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు. తర్వాత ఆయన చెప్పిండు గతంలోనే తాట తీస్తాం, ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా ఎవరైనా మీడియా ఛానల్లో ప్రచారం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, లీగల్గా పోతామని చెప్పిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై మహా న్యూస్ ఆఫీస్ పైన దాడి చేసిండు. కేటీఆర్ ఏమో లీగల్గా చేస్తామని చెప్పిండు. వీళ్ళకు ఆవేశం ఆగలేదు, కోపం ఆగలేదు. పొద్దున్న లేస్తే ఆ ఛానల్ కేటీఆర్ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ హీరోయిన్ వచ్చింది, ఆ హీరోయిన్తో కేటీఆర్ ఏదో ఇబ్బంది ఏదేదో పెట్టిరు, ఇష్టానుసారంగా పెట్టిర్రు, వీళ్ళు హట్ అయ్యారు, పోయి దాడి చేసారు. దాడి చేయడం ఖండిస్తాం, కానీ ఇష్టానుసారంగా తమ్ముళ్ళు పెట్టడం కూడా కరెక్ట్ కాదనేది పబ్లిక్ ఒపీనియన్. కానీ ఇప్పుడు కేటీఆర్ దీనికి కూడా చెప్పిండు సమాధానం గతంలోనే. ఏ హీరోయిన్తో నాకు సంబంధం లేదు, ఇదంతా ఉత్త ఫాల్స్ ఎలిగేషన్స్, నాకు ఫోన్ ట్యాపింగ్తో సంబంధమే లేదు, ఫోన్ ట్యాపింగ్ నేనేం చేస్తా, నాకేం అవసరం అంటూ కూడా కేటీఆర్ గతంలోనే ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో ఇప్పుడు ఈ 2 వీడియోలు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ 2 వీడియోలు కాంగ్రెస్ వాళ్ళకు కౌంటర్ ఇస్తున్నారు, తర్వాత బీజేపీ వాళ్ళకు కౌంటర్ ఇస్తున్నారు. ఎవరైనా కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అని చెప్పి ఎవరైనా మీడియా ఛానల్ వాళ్ళు ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసినా వాళ్ళందరికీ, అంటే కేటీఆర్ పైన నెగిటివ్ మాట్లాడే వాళ్ళందరికీ కేటీఆర్ ఈ 2 వీడియోలు కౌంటర్ ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి కేటీఆర్ పైన ఆరోపిస్తున్నటువంటి అందరికీ గతంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అంకితం, గతంలో కేటీఆర్ ఇచ్చినటువంటి కౌంటర్ అంకితం అని చెప్పి కౌంటరు ఎన్కౌంటర్ అని చెప్పి కేటీఆర్ వీడియో పెడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన కౌంటరు, కేటీఆర్ ఇచ్చిన ఎన్కౌంటర్. ఈ వీడియోలు పెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు వాళ్ళు తలుసుకుంటే బీఆర్ఎస్ చేసేటటువంటి స్కాములు బయట పెట్టవచ్చు. మరి ఎందుకు బయట పెడతలేరు? ఎక్కడ జాప్యం జరుగుతున్నది? లేట్ ఎందుకు అవుతుంది? మరి ఒక్క ఎవిడెన్స్ ఎందుకు బయట పెడతలేరు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఆరోపిస్తున్నారు, ఆరోపణలు, వందల ఆరోపణలు, వేల ఆరోపణలు కాంగ్రెస్ లీడర్లు. మరి ఆరోపణలు ఎందుకు నిర్ధారణ అయితే, ఎందుకు రుజువు అయితే లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చూడాలి ఏం జరగబోతుంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎక్కడ దాకా ముందుకు పోతారు, ఇంకేమేమి జరుగుతాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.